ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, నీతిశూరుడా, న్యాయవంతుడా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను. ఆయన దేవా, మరి తండ్రి, మరొక దినాన మీ పాద సన్నిధిలో చేరి మీ విధంగా స్తుతించడానికి, కనపరచడానికి మాకు ఇచ్చిన ఈ మంచి సమయం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను. దేవా ఇంకనూ మీ సన్నిధి, దేవా మీ ప్రసన్నత మెండుగా దేవా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన కృప చూపించండి. దేవా మరి తండ్రి, నాయన సమస్త విషయాల్లో మీరే సహాయం చేయండి. దేవా కృప చూపించండి. దేవా మరి తండ్రి, నాయన ఇదిగో మరొకసారి మీ వాక్యాన్ని వినే సమయం అంతటిని కూడా మా కొరకు ఆశీర్వదించండి. దేవా మరి తండ్రి, మీ వాక్యం ద్వారా మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభు, మీ ప్రియులు వారి వారి గృహాల్లో చేరి ఏకీవిస్తుండగా మరి తండ్రి మీ సన్నిధి ప్రసన్నత మెండుగా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు సమస్త విషయాల్లో సహాయం చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. చూపించండి. ఆయన ముందున్న సమయం అంతటిని మా కొరకు దీవించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. దాని ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం. పిల్లరా, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, కిటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూడినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతనికి కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతనికి గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. దేవుని వాక్యం విన్న పిల్లరా, దైవజనులు ప్రోదర్శకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యం అందిస్తారు. మైన వారులారా, ఈ ఉదయకాలం భక్తుడైనటువంటి పౌలు దెస్సలోనిక సంఘమునకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుండి మొదటి 3 వచనాలు చదువుకున్నాం. తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తు నందును ఉన్న దెస్సలోనికైల సంఘమునకు పౌలును, సిల్వాను, తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. కృపయు సమాధానము మీకు కలుగును గాక. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనొచ్చు. మా ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపనం చేయొచ్చు. మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాం. ప్రార్థన. ప్రియ ప్రభా, ఈ ప్రాతకాల ధ్యానం మా కొరకు దీవించి మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు ప్రభా నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పౌలు భక్తుడు దెస్సలోనిక సంఘమునకు రాసినటువంటి పత్రికలో 2-3 వచనాల్లో దెస్సలోనిక సంఘానికి 3 విషయాలు జ్ఞాపకం చేశాడు. విశ్వాసముతో కూడిన పని, ప్రేమతో కూడిన ప్రయాస, నిరీక్షణతో కూడిన ఓర్పు. మనకు కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం సుపరిచితం, ప్రేమను గుర్చినటువంటి అధ్యాయం. ఆ అధ్యాయం చివరిలో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అన్నాడు. కొన్ని క్రొత్త నిబంధనలకు టైటిల్ ఏమని ఉంటుందో మీరు ఎప్పుడైనా చూచారా? ద గ్రేటెస్ట్ ఈజ్ లవ్ అని క్రొత్త నిబంధనకు టైటిల్ పెట్టబడినటువంటి ఒక నూతన నిబంధన నేను చూశాను. ఇంగ్లీష్ వెర్షన్, ద గ్రేటెస్ట్ ఈజ్ లవ్, అదే టైటిల్ న్యూ టెస్టిమెంట్. పౌలు భక్తుడు 1 కొరింథీ 13వ అధ్యాయంలో ఆ అధ్యాయం అంతా ప్రేమను గురించి వ్రాస్తూ వచ్చాడు. మరి ఇక్కడ
దశలోనిక సంఘానికి రూట్ అండ్ ఫ్రూట్, మూలము దాని ఫలం. మూలాలేమో విశ్వాసము, అలాగే నిరీక్షణ, ప్రేమ. లేక విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. ఈయన ఇక్కడ ఇచ్చినటువంటి ఆర్డర్ ఏంటంటే విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన ప్రయాస, నిరీక్షణతో కూడిన ఓర్పు అని ఇచ్చాడు. కనుక విశ్వాసం అనేది లోపల అంతరంగంలో ఉండేది, పని బయటకు కనిపించేది. ప్రేమ హృదయంలో ఉండేది, దాని అవుట్కమ్ ప్రయాస. ఓర్పు బయటకు కనిపిస్తుంది, అంతరంగంలో ఉండేటటువంటి లక్షణం నిరీక్షణ. కనుక విశ్వాస జీవితంలో విశ్వాస, ప్రేమ, నిరీక్షణల యొక్క ప్రాముఖ్యత అని చెప్పవచ్చు. ఇప్పుడు ఒక లోకస్తుని తీసుకుందాం మనం. లోకస్తుడు ఎలా మోటివేట్ అవుతూ ఉంటాడు, లేక లోకస్తుని యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది? వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ చూసుకుంటారు లోకస్తులు. అందుకే కదా లోకంలో ఒక చక్కని సామెత ఉంది, తన్ను మాలిన ధర్మం కూడదు అని. అదే విశ్వాస ఆ మాట అనడు. యేసుక్రీస్తు ప్రభు కొరకైతే తన్ను మాలిన ధర్మం సరే అంటాడు. ఎందుకంటే విశ్వాస యొక్క జీవిత విధానంలో మార్పు ఉన్నది. లోకస్తుడు సెల్ఫ్ రెస్పెక్ట్. ఎవరైనా తన తక్కువ చేస్తే ఒప్పుకోరు, తమను తాము ఎక్కువగా ఎంచుకునేవారు కొందరైతే, గౌరవించుకునేవారు సహజంగా అనేకులు ఉంటారు. సెల్ఫ్ రెస్పెక్ట్. అదే మన ప్రభువుని అంగీకరించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు కొరకు సెల్ఫ్ రెస్పెక్ట్ ను కూడా ప్రక్కన పెడతాం. కొన్ని మార్లు మనం ప్రభువుని అంగీకరించినందుకు ఎవరైనా మనల్ని కొంచెం తక్కువగా మాట్లాడినా చూచినా మనం పర్వాలేదులే ప్రభు కొరకని సహిస్తాం. మన బంధువుల్లో కావచ్చు, యేసుక్రీస్తు ప్రభువుని ఎరుగునటువంటి బంధువులు, మారు మనసు పొందినటువంటి మన మిత్రులు, లేక మన బంధువులు, స్నేహితులు కొన్ని మార్లు మనం తక్కువ చేయవచ్చు, అయినా మనం సహిస్తాం. లోక సంబంధమైనటువంటి వ్యక్తి తన టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ప్రకారం నడుచుకుంటాడు. మనం అలా నడుచుకోం. దేవుని వాక్యం ఏం చెప్తుంది, మనకు ఆత్మలో నడిపింపు ఎలా వస్తూ ఉన్నది, మనం ఎలా జీవించటం దేవుని చిత్తం, మనకు వాక్య ఉపదేశం, మనకు దేవుడు ఏది అనుగ్రహిస్తూ ఉన్నాడు, దాని ప్రకారం మనం నడుచుకుంటాం. వ్యత్యాసాన్ని గమనించండి. యేసుక్రీస్తు ప్రభువును మనం అంగీకరించినప్పుడు క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ అనేది ప్రారంభమవుతుంది. గాడ్ సెంటర్డ్ లైఫ్ అనేది ప్రారంభమవుతుంది. స్వప్రయోజనము కంటే దేవుని చిత్తానికి మనం ప్రాముఖ్యత ఇస్తాం. సెల్ఫ్ రెస్పెక్ట్ కంటే, స్వగౌరవం కంటే సిలువకు మనం ప్రాముఖ్యత ఇస్తాం, క్రాస్. అయితే మీకు అనుమానం రావచ్చు, విశ్వాసికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదా లేక ఉండకూడదా? 2 కొరింథీలోకి వస్తున్నాను. 6వ అధ్యాయం 8వ వచనం. ఘనత ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలన. ఎందుకు? ఘనతైనా అఘనతైనా, అది మంచి కీర్తి అయినా దుష్కీర్తి అయినా సరే, వాటన్నిటినీ సహించుకుంటున్నాం అన్నాడు. ఎందుకు సహించుకుంటూ ఉన్నాడు? గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించున్నది నేను కాదు అన్నాడు. సో విశ్వాసి జీవితంలో చాలా లోతైనటువంటి కార్యం జరిగిపోయింది. క్యాటర్ పిల్లర్, గొంగలి పురుగు మనకు తెలుసు. సీతాకోక చిలుక, బటర్ఫ్లై మనకు తెలుసు. ఎవరైనా సరే క్యాటర్ పిల్లర్ ఎలాగూ బటర్ఫ్లైగా మారుతుంది అనేటటువంటి మెటామార్ఫాసిస్ స్టడీ చేసినట్లయితే మనకు ఆశ్చర్యకరమైన కొన్ని విషయాలు అర్థమవుతాయి.
100 క్యాటర్ పిల్లర్స్ ని, గొంగళి పురుగులు తీసుకోండి. 100 గొంగళి పురుగులలో ఎన్ని బటర్ఫ్లైస్ గా మారతాయి అనేటటువంటి స్టడీ ఏమి రివీల్ చేస్తుంది అంటే, గొంగళి పురుగులన్నీ సీతాకోక చిలుకలుగా మారవు 100%. గొంగళి పురుగుల్లో కొన్ని సీతాకోక చిలుకలుగా మారేది. ఆ పర్సంటేజ్ విన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను చదివినప్పుడు. 6 నుండి 11% మాత్రమే 100 గొంగళి పురుగుల్లో 6, 7, 8, మ్యాక్సిమం 11 మాత్రమే అవి సీతాకోక చిలుకలుగా మారతాయట. మరి మిగిలినవి మాత్స్ అంటారు, MOTHS మాత్స్. అవి పురుగులుగానే ఉంటాయి, కానీ రంగురంగుల సీతాకోక చిలుకలుగా మాత్రం మారవు. బటర్ఫ్లైకి మాత్కి డిఫరెన్స్ ఉంటుంది. జువాలజీ స్టడీ చేసేవాళ్ళు మీరు దీన్ని పరిశీలన చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, గొంగళి పురుగులన్నీ సీతాకోక చిలుకలుగా మారటానికి అవకాశం ఉంటుంది, కానీ అన్నీ మారవు. అది అసలు విషయం. ఎంతమంది జీవితాల్లో మెటమార్ఫాసిస్ జరుగుతుంది? ఎందరి జీవితాల్లో ఈ మార్పు కలుగుతుంది? క్రైస్తవులుగా ఉన్నటువంటి వారిలో, లేక పిలువబడినటువంటి వారిలో, విశ్వాస జీవితంలో ఈ విశ్వాస, ప్రేమ, నిరీక్షణలు, లేక ఇక్కడ మనం మొదటి దశలో ఇక 3వ వచనం 2వ వచనంలో చూచినటువంటి ఆర్డర్: విశ్వాస, ప్రేమ, నిరీక్షణ, పని, ప్రయాస, అలాగే ఓర్పు. పని, ప్రయాస, ఓర్పు. భక్తుడైనటువంటి పౌలు గారు థెసలోనిక సంఘానికి ఎప్పుడు వెళ్ళాడు అంటే, తాను తన 2వ మిషనరీ ప్రయాణంలో వెళ్ళాడు. ఆ పరిస్థితులు మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఇక్కడ వ్రాసిన మాట వాస్తవమే. ఏమన్నాడంటే, 6వ వచనంలో, మొదటి దశలోనిక 1:6, పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకున్న వారైతే. గొప్ప ఉపద్రవం. పౌలు గారి 2వ మిషనరీ ప్రయాణంలో తాను యూరప్ లో ప్రవేశించినప్పుడు ఏమి సంభవించిందో మనకు తెలుసు. చాలా శ్రమ పడవలసి వచ్చింది. అపోస్తల కార్య గ్రంథం 17వ అధ్యాయంలోనికి వద్దాం. ఈ పత్రిక వ్రాసినటువంటి థెసలోనిక సంఘాన్ని గుర్చి అపోస్తల కార్యము 17:1, వారు అంఫిపొలి, అపోల్లోనియా పట్టణముల మీదుగా వెళ్లి థెసలోనికకు వచ్చి అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండేది. పౌలు గారు అక్కడికి వెళ్ళాడు, వారితో బోధ చేస్తూ వచ్చాడు. 3వ వచనం చివరి భాగము, వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచూ వచ్చాను. అంటే 21 దినాలు ఉన్నారన్నమాట అక్కడ. కొందరు నమ్మారు, గ్రీస్ దేశస్తులు నమ్మారు, భక్తి కలిగినటువంటి వారు నమ్మారు, స్త్రీలు నమ్మారు, పౌలుతో స్త్రీలతో కలుసుకున్నారు. వారు ఈ విశ్వాసాన్ని అంగీకరించారు. అయితే అక్కడ ఉన్నటువంటి యూదులు వీరికి ఆశ్రయం ఇచ్చినటువంటి యాసోన్ను, జేసన్, తన మీదకు వారు దొమ్మిగా లేచారు. అధికారుల దగ్గరకు తీసుకెళ్లారు. యాసోను వీళ్ళని చేర్చుకున్నాడని జేసన్ మీద కంప్లైంట్ పెట్టారు. అంతేకాదు, సీజర్కు వీరు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. 7వ వచనం, కైసరు చట్టములకు విరోధముగా నడుచుకుంటూ ఉన్నారు. యేసు అని వేరొక రాజు ఉన్నాడు. వాళ్ళ డివోషన్ ఎంత గొప్పదండి. ప్రభు నమ్మేమంటాం గాని, యేసుక్రీస్తు ప్రభు మా రాజు, మా రక్షకుడు, మా దేవుడు అని చాలా గట్టిగా మనం చెప్పలేకపోతూ ఉన్నాం. ఇప్పుడు ఈ పరిస్థితిని బట్టి వీళ్ళను బెరయకు పంపిస్తే బెరయకు కూడా వచ్చారు. 13వ వచనంలో, బెరయలో కూడా పౌలు దేవుని వాక్యం ప్రచురించున్నాడని థెసలోనికలో ఉండి యూదులు తెలుసుకుని అక్కడికి నీ వచ్చి జనసమూహం రేపి కలవరపరిచారు. ఎంత ఉపద్రవంలో వారు వాక్యాన్ని అంగీకరించారు. మొదటి థెసలోనిక 1వ అధ్యాయం 6వ వచనం, పరిశుద్ధాత్మల కలుగు ఆనందముతో
గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యాన్ని అంగీకరించారు. ఆ దినాల్లో ఈ దెసలోనిక మాసిదోనియాలో ప్రాముఖ్యమైనటువంటి ప్రాంతం. దెసలోనిక సంఘానికి పౌలు భక్తుడు విశ్వాస జీవితంలోని ప్రతి విశ్వాసి కలిగి ఉండవలసిన ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, వీటిని గురించి తాను ప్రస్తావించాడు. నీ సంఘ జీవితంలో నువ్వు విశ్వాసం కలిగి ఉంటే నువ్వేం చేస్తావు అంటే, కొందరిలో స్వార్థ బీజాలు వేస్తావు. నువ్వు శుభవార్త చెప్తావు. పిడికిన విత్తనాలు తీసుకుని వెళ్ళేటటువంటి సేద్యగాడు కన్నీళ్లు విడుస్తూ విత్తుతాడు. నీవు కూడా ప్రార్థనాపూర్వకంగా ప్రభువుని ప్రేమించిన వ్యక్తివైతే ఈ శుభవార్త, గుడ్ సీడ్ అనేటటువంటి సుబీజం, మంచి విత్తనాన్ని మనుషుల హృదయాల్లో నీవు వేస్తావు. అంతేకాదు, నీవు ప్రభువును ప్రేమిస్తే ప్రభు కొరకు ప్రయాసపడతావు. మనం నిరీక్షణ కలిగిన వారంగా సహించుకోవాలి అని ఈ 2-3 వచనాల్లో మనం చదువుతూ ఉన్నాం. యాకోబు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక మొట్టమొదటి అధ్యాయం, యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 2-4 వచనాలు కలిసి ఉన్నాయి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. విశ్వాసమునకు కలుగు పరీక్ష, టెస్ట్ వస్తుంది. అప్పుడు టెస్ట్ వచ్చినప్పుడు దానిలో నుండి సహనం, ఓర్పు రావాలి, ఎండ్యూరెన్స్ రావాలి, పేషెన్స్ రావాలి. కనుక సంఘ జీవితంలో మనం ఈ విశ్వాస, ప్రేమ, నిరీక్షణలు కలిగిన వారంగా జీవిస్తే మనం ప్రభు చేతిలో సాధనాలుగా ఉంటాం. మరి కుటుంబ జీవితంలో విశ్వాసం అనేది ట్రస్ట్, ఫెయిత్ అనేటటువంటి పదాన్ని ట్రస్ట్ అని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. నమ్మకం. కుటుంబ జీవితంలో నమ్మకం ఉండాలి. ఎవరికి నమ్మకం? భార్య మీద భర్తకు, భర్త మీద భార్యకు. లేకుంటే ఏం జరుగుతుంది? లేకుంటే మనసులో సంతోషం ఉండదు, ఒకరినొకరు నమ్మలేనప్పుడు. అలాగని 100కి 100 నమ్మదగిన వారుగా ఉంటారా అని మీరు ప్రశ్న వేయవచ్చు. నిబంధన చేశారు, ఒడంబడిక చేశారు, దేవుని సన్నిధానంలో చేశారు, బంధువులు ఎదుట, ఆప్తులు ఎదుట దేవుని సన్నిధానంలో ప్రమాణాలు చేశారు. కనుక ఒకరినొకరు భార్యాభర్తలు నమ్మాలి. అలాగే పేరెంట్స్ బిడ్డలను నమ్మాలి. బ్లైండ్ గా నమ్మమని చెప్పలేదు. జ్ఞానం కలిగినటువంటి స్త్రీ సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టినను. తల్లిదండ్రులైనటువంటి వారు బిడ్డలను పెంచాల్సినటువంటి విధానంలో కేర్ఫుల్ గానే పెంచాలి. కానీ నీవు నీ బిడ్డను నమ్మటం లేదు అంటే, కొందరు తమ బిడ్డల కంటే తమ డబ్బును నమ్ముకునేవారు ఎక్కువ ఉంటారు. తమ బిడ్డలను ప్రేమించడం కంటే తమ పెట్స్ను ప్రేమించేవారు, కుక్కను ప్రేమించేవారు ఎక్కువ మంది ఉంటారు. లోకంలో అటువంటి వారు తటస్థపడుతూ ఉంటారు. క్రైస్తవ కుటుంబాల్లో ఒకరినొకరు నమ్మటం, ఫెయిత్, అది చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే ఒకరినొకరు నమ్మలేరో వాతావరణం ఎలాగుంటుందంటే చాలా పొడి పొడిగా ఉంటుంది. మాటలు కూడా పొడి పొడిగా ఉంటాయి. సంభాషణ అతకదు, హృదయాలు కలవు. మీకు ఎవరిని గుర్చైనా హృదయంలో సంతోషం లేదనుకండి, సద్భావం లేదనుకుందాం, వారిని ఎదురుగా కూర్చొని ఎక్కువసేపు మీరు మాట్లాడలేరు, తక్కువే మాట్లాడతారు. అడిగితేనే జవాబు చెప్తారు. కారణం ఏంటి అంటే ఏదో ఉంది మీ మనసులో. అది బయట వారి విషయంలో. మరి కుటుంబంలో ఎప్పుడైతే విశ్వాస, ప్రేమ, నిరీక్షణలు, ముఖ్యంగా విశ్వాసం, ఫెయిత్ అనేది ఉండదో, అది కుటుంబంలో ఉండవలసినటువంటి సంతోషాన్ని అది దొంగిలిస్తుంది. చాలినంత విశ్వాసం లేకపోతే
నీ పరిస్థితి కుటుంబ జీవితంలో నెమ్మది లేనటువంటి వారంగా మనము తయారవుతాం. అంతేకాదు, ఎప్పుడైతే ప్రేమ ఉండదో బాండ్, ఫెలోషిప్ ఉండదు. కొన్ని కుటుంబాల్లో భార్య తన తరపు వారిని ప్రేమిస్తుంది, భర్త తరపు వారిని ప్రేమించలేదు. భర్త తన వారినే ప్రేమించగలడు, భార్య తరపు వారిని ద్వేషిస్తూ ఉంటాడు. అటువంటి కుటుంబాల్లో మరి చాలినంత సమృద్ధి ప్రేమ ఇద్దరు వ్యక్తులకు మాత్రమే కాక, వారు ఆ స్థితికి రావటానికి, ఎదగటానికి, విద్య పొందటానికి, దాంపత్య జీవితంలో ప్రవేశించడానికి కారణమైనటువంటి వ్యక్తులు వారి పట్ల కూడా గౌరవం కలిగి మంచి రిలేషన్షిప్ కలిగి ఉండాలి. కొన్ని కుటుంబాలకు బంధువులు వస్తూ ఉంటారు, కొన్ని కుటుంబాలకు బంధువులు ఎప్పుడు దర్శించరు. కుటుంబ జీవితంలో ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో బంధు ప్రీతి కూడా కొంత అవసరమే, కొంత మటుకు అతిథ్యం ఇవ్వటం, బంధువులను చూసుకోవటం, అది బాధ్యతగా మాత్రమే కాదు, ప్రభువుని బట్టి వారిని ప్రేమించడం బట్టి కూడా మనం చూడాలి. అంతేకాకుండా ఈ నిరీక్షణ, ఓర్పు, ఎప్పుడైతే మనము నిరీక్షణ కలిగి ఉంటామో, ఒక వ్యక్తిని చూస్తాం మనం, ఇప్పుడు మన బంధువే లేక మన కుటుంబీకులే, మనం అనుకున్నట్టు వారు లేరు, దాన్ని బట్టి వారి పట్ల మన గౌరవం తక్కువ ఉండొచ్చు, కానీ వారిని దేవుడు మార్చగలడు అని మనం ఓర్పు కలిగి, నిరీక్షణ కలిగి వారితో డీల్ చేసేమనుకండి, లాంగ్ రన్ లో దేవుడు వారిని మారుస్తాడు. మనం షార్ట్ రన్ లోనే చాలా వండర్స్ జరగాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. షార్ట్ రన్ లో నీవు అనుకున్నటువంటి ఫలితాలు స్వల్పకాలంలో రాకపోవచ్చు, దీర్ఘకాలంలో వస్తాయి కొన్ని మార్లు. ఇట్ టేక్స్ టైం. కనుక మనం గ్రహించవలసింది ఏంటంటే, కుటుంబ జీవితంలో బంధువులతో, స్నేహితులతో మన యొక్క రిలేషన్షిప్ విషయాల్లో కూడా విశ్వాస, ప్రేమ, నిరీక్షణలు అనేవి చాలా అవసరమైనవి. అంతేకాదు, సమాజంలో ఇవి నిన్ను ఎలాగూ మారుస్తాయి. సమాజంలో నీవు విశ్వాసం కలిగిన వ్యక్తివైతే మంచి విత్తనాలు వేస్తావు, నీవు మంచి కార్యాలు నీవు చేస్తావు. రెండవది, యేసుక్రీస్తు ప్రభు ప్రేమను నీ జీవితం ద్వారా నీవు కనుపరుస్తావు. దశలోనిక సంఘానికి పౌలు గారు రాసినటువంటి పత్రికలో తాను 1వ అధ్యాయం 6వ వచనంలో ఏమన్నాడు? మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. దశలోనికలో ఉన్నటువంటి మిగిలినటువంటి వారు సంఘములో ఉన్నటువంటి దేవుని బిడ్డలను చూచి మనకంటే చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, మనకంటే వారి జీవిత విధానం ఒక క్రమబద్ధమైనదిగాను ఉన్నతమైనదిగాను ఉన్నది అని మిగిలినటువంటి వారికి అర్థమైంది. గొప్ప సంగతి కదా. కొందరు మనల్ని స్టడీ చేస్తూ ఉంటారు, వీళ్ళు చర్చికి వెళుతున్నారు, బైబిల్ పట్టుకు వెళుతూ ఉన్నారు, యేసు ప్రభు నమ్మేనని చెప్తూ ఉన్నారు, ఒకప్పటికంటే వీళ్ళ జీవితం చాలా మార్పు చెంది చాలా మేలైనదిగా ఉన్నదే అని మనల్ని చూసినటువంటి వారు కామెంట్ చేయకుండా ఉండలేరు. ఒక గొంగలి పురుగు సీతాకోక చెలుగ్గా మారితే వాళ్ళ కళ్ళ ముందే మనిషి చూస్తూ చూస్తూ ఆహా ఎంత ఆశ్చర్యం, ఎంత మార్పు, ఎంత సౌందర్యం అనకుండా ఉండగలడా? దశలోనికలో అదే జరిగింది. మీరు మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. అంతేకాదు, యాకోబు తన పత్రికలో చెప్పినటువంటి మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. కొన్ని మార్లు మనకు కలిగేటటువంటి పరీక్షల్లో మన ఓర్పు లోకాన్ని చూస్తుంది. ఏమంటారంటే, వాళ్ళకు చాలా కష్టాలు కలిగినాయి, అయినా వాళ్ళు నమ్మినటువంటి యేసు ప్రభువును విడిచిపెట్టలేదు, వారి భక్తి మార్గం నుండి తొలగిపోలేదు,
వారి పరిచర్యను వారు ఆపివేయలేదు. వారి ఆలోచన అంతా ప్రభు మీద ఉన్నది, ప్రభు కార్యాల మీద ఉన్నది. ఎంత గొప్ప సంగతి! ఎప్పుడైతే నీవు నీ శ్రమను, నీ సహనాన్ని లోకం చూస్తుందో ఆశ్చర్యపడుతుంది. నిరీక్షణతో కూడినటువంటి మీ ఓర్పు లోకం గమనిస్తుంది. సరే, ఈ విశ్వాస, ప్రేమ, నిరీక్షణలు నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో అవి ప్రొడ్యూస్ చేసేది ఏంటి? When there is true faith, you really work. ఎప్పుడైతే నీ విశ్వాసం కలిగి ఉంటావో నీవు పని చేయకుండా ఉండలేవు. జ్ఞాపకం పెట్టుకో, పని చేయకుండా ఉండలేవు. మీరు అపార్థం చేసుకునంటే నా సొంత అనుభవం చెప్తాను. 1974 సంవత్సరం మే 17 నేను సూళ్ళూరుపేటలో అడుగు పెట్టాను. బ్యాంకులో జాయిన్ అయ్యాను. మొట్టమొదట చర్చి ఎక్కడ అని వెతుక్కుని ఎస్ఏఎల్సి చర్చి కాంపౌండ్కి వెళ్ళాను. కొన్ని దినాల పాటు నేను ఆ చర్చ్ కాంపౌండ్కి ఆఫీస్ నుండి రాగానే చక్కగా ఫ్రెష్ అయ్యి నేను వెళ్ళేవాడిని. నాకు అక్కడ ఎంజే నికోలస్ గారు పరిచయం అయ్యారు. ఆ దినాల్లో ఉన్నటువంటి పాస్టర్ గారు, వారు నాయుడుపేటలో ఉండేవారు. పార్సనేజ్ ఖాళీగా ఉండేది. ఆ పార్సనేజ్ వరండాలో కూర్చునేవారు. ఇంకా కొన్ని కుటుంబాలు ప్రక్కనే శామ్యూల్ జాన్ గారి కుటుంబం, ఎదురుగా ఆల్బర్ట్ జేమ్స్ గారి కుటుంబం ఉండేవి. ఆ కాంపౌండ్ లోనికి నేను వెళ్ళేవాడిని. పార్సనేజ్ దగ్గర మేము ఆ వరండాలో చక్కగా చైర్స్ వేసుకుని దేవుని విషయాలు మాట్లాడేటటువంటి వాడు. ఈవినింగ్ కొన్ని విషయాలు, సగం విషయాలు మాట్లాడుకోవడానికి పెద్దలైన వారు వచ్చేవారు. వారు మమ్మల్ని చూసేవారు. మా లోకం మాది, వారి లోకం వారి. ఆ తరువాత మేము గ్రామాలకు నడిచి వెళ్ళి వీధుల్లో సువార్త చెప్పడం ప్రారంభించాం. 1975 నవంబర్లో సూళ్ళూరుపేటలో పరిచర్య ప్రారంభింపక ముందు పునాది సంగతులు నేను చెప్తూ ఉన్నా. విశ్వాసముతో కూడిన పని, విశ్వాసముతో కూడిన పని. దేవుడు మనల్ని పిలిచాడు. లోకరీతిగా జాబ్ చేసిన దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది అని నాకు అర్థమైంది. ఫెయిత్ ప్రొడ్యూసెస్ వర్క్. నాకు విశ్వాసం ఉన్నది కానీ నేను క్రియలు మాత్రం కనుగొనను అంటానికి వీల్లేదు. అంతేకాదు, ప్రభు పట్ల నీకు ప్రేమ ఉందనుకోండి, లవ్ ప్రొడ్యూసెస్ లేబర్. లవ్ ప్రొడ్యూసెస్ లేబర్. ఆ దినాల్లో ఇప్పుడున్నంత విరివిగా ఎలక్ట్రిసిటీ వాడేటటువంటి పరిస్థితి లేదు. కొన్ని చోట్ల ఏదో వీధి దీపాలు ఉండేవి. మేము పాటలు పాడి గ్రామాల్లో ప్రతి శనివారం సాయంకాలం, అది మన్నార్పోలూరు సంబంధించిన నూకలపాళ్యం కానివ్వండి, లేక సుందరాపురం కానివ్వండి, లేకుంటే కేశవరెడ్డిపాళ్యం కానివ్వండి, లేక చిన్న సత్రం కానివ్వండి, లేకుంటే గొలలు మరుగు ప్రాంతం కానివ్వండి, సూళ్ళూరుపేటకు దగ్గరలో ఉన్న 4 వైపులా అక్కడకు మేము శనివారం సాయంకాలం వెళ్ళేవాళ్ళం. నమ్ముతారా, ఒక హరికేన్ లాంతర్ నేను చేతిలో క్యారీ చేసేవాడిని నా బైబిల్తో పాటు. చాలా పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ మేము నడిచి వెళ్ళేవాళ్ళం. ఓన్లీ వాకింగ్, ఓన్లీ వాకింగ్. నేను 74వ సంవత్సరం విషయాన్ని చెప్తూ ఉన్నాను. ఎందుకు వెళ్ళాలి? ఎవరు గుర్తిస్తారు? ఎవరు గౌరవిస్తారు? ఎవరు గౌరవించరు? ఎవరు చైర్ కూడా తీసుకొచ్చి వేయకపోవచ్చు. సుందరాపురంలో మాత్రం తాను నికోలస్ గారు టీచర్గా రిటైర్ అయ్యారు. తాను వెలగల వాగులో పనిచేసి ఒకప్పుడు అక్కడ నుండి వచ్చిన వారే సుందరాపురం ఇల్లు కట్టుకున్నది. గవర్నమెంట్ స్థలాలు ఇచ్చింది కనుక ఎవరో తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళకు మంచం తీసుకొచ్చి చేసేవాళ్ళు. బైబిల్ అక్కడ పెట్టుకునేవాళ్ళు పాటలు పాడేటప్పుడు, కంజరి కొట్టేటప్పుడు.
మనలో యేసు ప్రభు పట్ల ప్రేమ ఉంటే యేసు ప్రభుని గురించి చెప్పకుండా ఉండలేము. ఐ మస్ట్ టెల్. జేమ్స్ అలెగ్జాండర్ స్టీవర్ట్ అనేటటువంటి ఆయన జీవితానికి సాక్ష్యం క్యాప్షన్ ఏమని పెట్టబడి ఉందంటే, నేను చెప్పక తప్పదు, ఐ మస్ట్ టెల్. రివైవల్ లిటరేచర్ ఫెలోషిప్ ఈఎం ఇస్మాయిల్ గారు, జేమ్స్ స్టీవర్ట్ గారు బుక్స్ ప్రచురించేవాడు ఆ దినాలు. నేను చెప్పక తప్పదు. యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్పకుండా మనము ఉండలేము. సో నిజమైనటువంటి ప్రేమ దేన్ని ప్రొడ్యూస్ చేస్తుందంటే ప్రయాసను ప్రొడ్యూస్ చేస్తుంది. అంతేకాదు, యువర్ హోప్ ఇట్ ప్రొడ్యూసెస్ లాంగ్ సఫరింగ్ ఆర్ ఎండ్యూరెన్స్. ఎప్పుడైతే నిరీక్షణ ఉంటుందో మనం సహించుకుంటాం. సహిలో నుంచి వెళుతూ ఉండగా మన హృదయాల్లో ఏమని ఉన్నది, మనం దీని నుండి బయటకు వస్తాం, సహించుకుందాం. విశ్వాస జీవితంలో కూడా విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ మూడు కాన్స్టాంట్ గా మనలో వర్క్ చేయాలి. ఇదే పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనంలో పౌలు గారు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణమును ధరించుకుందుము. సో మనం కలిగి ఉండవలసిన, స్పష్టంగా లోకానికి చూపించవలసినటువంటి, మనం కాపాడుకోవలసిన కవచం విశ్వాస ప్రేమ, రక్షణ నిరీక్షణ, శిరస్త్రాణం, హెల్మెట్. చాలా చక్కగా దశలోనిక సంఘానికి మరలా పత్రిక చివరిలో తాను జ్ఞాపకం చేశాడు. అదే గలతీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ గలతీయులకు వ్రాయబడినటువంటి పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాల్లో పౌలు భక్తుడు ఏమన్నాడంటే, మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ. సో విశ్వాసము, నిరీక్షణ రెండింటిని గురించి తాను అక్కడ ప్రస్తావించాడు. అదే కొలసై సంఘానికి తాను వ్రాస్తూ, కొలసై పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు లేక 3 నుండి, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి. సో నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ, ఆ మూడింటిని లేక మూడిట్లో రెండింటిని కొన్ని చోట్ల ప్రస్తావిస్తూనే వచ్చాడు. అదే హెబ్రీ పత్రికలోనికి రండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. హెబ్రీ పత్రిక 10:22. మనసాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరములు గలవారమునై ఉండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమే మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకొందుము. సో 22వ వచనములో విశ్వాసాన్ని గూర్చి, 23వ వచనంలో నిరీక్షణ గూర్చి తాను మాట్లాడాడు. 25వ వచనంలో ప్రేమను గురించి మాట్లాడాడు. కొందరు మానుకొంచున్నట్టుగా సమాజముగా కూట మానక ఒకరినొకడు హెచ్చరించు, అదిను సమీపించడం మీ సూచన కొద్ది మరి ఎక్కువగా అలా చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయటకును ఒకరికొకడు ఉరికొల్పుకోవాలని ఆలోచిస్తున్నాడు. అలాగే పేతురు తన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాల్లో చివరి భాగం 21వ వచనం, కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఇవి కలిసే ఉంటాయి. 1 కొరింథీ 13:13లో చెప్పినట్లు శ్రేష్టమైనది ప్రేమయే.
ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ముగింపులో. మనము నీటిని చూస్తాం. నీరు అది గడ్డ కట్టినప్పుడు మనము ఐస్ క్యూబ్స్ చూస్తాం. అదే నీటిని ఒక పాత్రలో మరగపెట్టినప్పుడు అది ఆవిరైపోతూ ఉంటుంది. సో అది గ్యాస్గా ఆవిరిగా మారుతుంది. నీరే దాని సాలిడ్ ఫామ్ ఉంది, దాని గ్యాస్ ఫామ్ ఉంది. కనుక మనం కూడా మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభు పట్ల మన ప్రేమ అది ఘన రూపంలోను, ద్రవ రూపంలోను, సాధారణ స్థితిలోను అన్ని రీతులుగా మనలో నుండి బయటకు వస్తుంది. విశ్వాస, నిరీక్షణ, ప్రేమ. ఎవరైనా సడన్ గా మీ ఇంటికి వచ్చారు అనుకుందాం, భోజన సమయం కాదు, మీరేమంటారు? ఏదైనా టీ అయినా తీసుకుని వెళ్ళండి, స్నాక్స్ అయినా తీసుకుని వెళ్ళండి అని బలవంతం చేస్తారు. మీకు వారంటే ఎక్కువ అభిమానం. ఖచ్చితంగా వారిని కూర్చోబెట్టి కొంచెం సమయం తీసుకుని భోజనం టైం వరకు ఎంటర్టైన్ చేసి భోజనం పెట్టి కానీ పంపించరు. ఎందుకని? ప్రేమను బట్టి. యేసుప్రభు అన్నాడు, ఇదిగో నేను హృదయం అనే తలుపు దగ్గర నిల్చుని తడుతూ ఉన్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను అతని యొద్దకు వచ్చి అతనితో నాతో అతడు భోజనం చేయను. ఎందుకని? అది ప్రేమను, సహవాసాన్ని సూచిస్తుంది. విందు అనేది మనం ప్రభువును ప్రేమించిన వారమైతే దశలోని సంఘానికి భక్తుడు చెప్పినటువంటి మాట, 1వ అధ్యాయం, విశ్వాసంతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాస, మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి. మనకు ప్రభు పట్ల ఎంత ప్రేమ ఉన్నది. వర్షాకాలంలో చెరువులు నిండుతూ ఉన్నాయి, నదులు నిండుతూ ఉన్నాయి, వాగులు నిండుతూ ఉన్నాయి, బహుగా ప్రవహిస్తూ ఉన్నాయి కదా. వర్షాకాలంలో నీరు నిండి ప్రవహిస్తూ ఉంటుంది. ప్రభు పట్ల ప్రేమ మన హృదయంలో నిండి ప్రవహిస్తే దాని అవుట్కమ్ విశ్వాసంతో కూడిన పని, అలాగే ప్రేమతో కూడిన ప్రయాస, నిరీక్షణతో కూడిన ఓర్పు మనలో లోకానికి కనబడతాయి. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధ తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు. విశ్వాస జీవితంలో ఉండవలసినటువంటి 3 లక్షణములు, అంతరంగంలో ఉండవలసినటువంటి విశ్వాసము, ప్రేమ, నిరీక్షణను గూర్చి మీరు మాట్లాడారు. విశ్వాసంతో కూడినటువంటి పని, ప్రేమతో కూడినటువంటి ప్రయాస, నిరీక్షణతో కూడినటువంటి ఓర్పు మా జీవితంలో మేమెట్లు కలిగి మీ కొరకు జీవించాలో దశలోని వారు గొప్ప ఉపద్రవంలో, కష్టంలో, శ్రమలో వాక్యం అంగీకరించి వారు పౌలును పోలి నడుచుకున్నారని, అంతకంటే యేసుక్రీస్తు ప్రభువును పోలి నడుచుకున్నారని, వారు దేవుని యందు స్థిరులుగా ఉన్నారని మీ వాక్యంలో చదివినప్పుడు మేమెంతో ప్రోత్సహించబడుతూ ఉన్నాం. మేము విశ్వసించినటువంటి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడైనటువంటి దేవుడని, లోకం యొక్క ప్రతి పరిస్థితి, ఇప్పుడు మేము వెళ్ళేటటువంటి ప్రతి పరిస్థితి, మా పరిస్థితి, మా కుటుంబ పరిస్థితి, మేమున్నటువంటి పట్టణం, రాష్ట్రం, దేశం యొక్క పరిస్థితి ఎరిగినటువంటి దేవుడని, భవిష్యత్తును గురించి ముందుగానే మాకు హెచ్చరిక చేసి మమ్మల్ని కాపాడే కృప చూపించేటటువంటి దేవుడని మేము ఎరిగిన వారంగా ఆయన కొరకు జీవించటకు కృప దయచేయండి. మమ్మలను, మా కుటుంబాలను మీకు అప్పగించుకుంటున్నాం. మేము ఉన్నటువంటి సంఘాన్ని దేవ, మా కలిగిన వారందరినీ మీకు అప్పగించుకుంటున్నాం. విశ్వాస, ప్రేమ, నిరీక్షణలతో మా అంతరంగములను బలపరిచి మమ్మలను స్థిరపరచమని, మీ కొరకు విశ్వాస యాత్రలో స్థిర బుద్ధితో మేము ముందుకు సాగుటకు కృప దయచేయమని, వ్యూ చేస్తున్నటువంటి మీ బిడ్డలందరినీ, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని, మీ కాపుదలకు, కృపకు మమ్మలను అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో
ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘములకు తోడై ఉండును గాక, ఆమేన్.